గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. టుడే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయిన లెసన్ ఏంటంటే జాతీయ ఆదాయం గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేషనల్ ఇన్కమ్. లాస్ట్ క్లాస్లో బ్యాంకింగ్ వ్యవస్థలో ఆర్బీఐ గురించి లేదా మానిటరీ పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అది కూడా కంటిన్యూ చేస్తాను. అయితే టుడే నేను నేషనల్ ఇన్కమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ఫస్ట్ డెఫినేషన్ని డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క జాతీయ ఆదాయ నిర్వచనం చెప్పుకునే ముందు జాతీయ ఆదాయానికి సంబంధించి తరచూ రెండు పదాలు వస్తూ ఉంటాయి. అవి ఏంటంటే స్టాక్ అండ్ ఫ్లో. ఏంటండి? స్టాక్ అండ్ రెండు పదాలు ఏంటంటే స్టాక్ అండ్ ఫ్లో. అయితే వాట్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ స్టాక్ అండ్ ఫ్లో? ఏంటండి? వాట్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ స్టాక్ అండ్ ఫ్లో? స్టాక్ అంటే ఏంటి, ఫ్లో అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య తేడా ఏంటి అని ప్రశ్న వేసుకుంటే, స్టాక్ అంటే నిల్వ, ఫ్లో అంటే ప్రవాహం. ఏంటి? స్టాక్ అంటే నిల్వ, ఫ్లో అంటే ప్రవాహం. సో ఈ రెండింటి మధ్య తేడా ఏంటి అని గమనిస్తే, స్టాక్ అంటే పాయింట్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. ఏంటి? స్టాక్ అంటే పాయింట్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. ఫ్లో అంటే పీరియడ్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. ఏంటండి? స్టాక్ అంటే పాయింట్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. ఫ్లో అంటే పీరియడ్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. పాయింట్ ఆఫ్ టైం అంటే ఒక నిర్దిష్ట సమయాన్ని చెబితే దానిని పాయింట్ ఆఫ్ టైం అంటారు. ఏంటండి? పాయింట్ ఆఫ్ టైం అంటే ఒక నిర్దిష్టమైన సమయాన్ని చెప్తే దానిని పాయింట్ ఆఫ్ టైము అంటారు. పీరియడ్ ఆఫ్ టైము అంటే ఏంటంటే ఒక నియమిత కాలాన్ని చెబితే దానిని పీరియడ్ ఆఫ్ టైం అంటారు. ఏంటండి? ఒక నియమిత కాలాన్ని చెప్తే దానిని పీరియడ్ ఆఫ్ టైం అంటారు. పాయింట్ ఆఫ్ టైం అంటే ఒక నిర్దిష్ట సమయాన్ని తెలియజేసేది. పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక నియమిత కాలాన్ని చెప్తే దానిని పీరియడ్ ఆఫ్ టైము అంటాం. సో ఈ విధంగా చెప్తే మీకు అర్థమవకపోవచ్చు, ఎగ్జాంపుల్ చెప్తే కంపల్సరీగా అర్థమవుతుంది. సో సపోజ్గా నేను ఈరోజు 2 గంటలకి క్లాసుకు వచ్చాను అని ఎగ్జాక్ట్గా టైం మెన్షన్ చేసి చెప్తే దానినే పాయింట్ ఆఫ్ టైం అంటాం. ఏంటండి? నేను ఈరోజు 2 గంటలకి క్లాసుకు వచ్చాను అని ఎగ్జాక్ట్గా టైం చెప్తే దానిని పాయింట్ ఆఫ్ టైం అంటాం. అట్లా కాకుండా నేను 2 గంటలకు వచ్చి 4 గంటల వరకు సుమారు 2 గంటల పాటు క్లాస్ చెప్పాను అంటే ఇది ఏం తెలియజేస్తుందంటే పీరియడ్ ఆఫ్ టైంను తెలియజేస్తుంది. ఏంటండి? నేను 2 గంటలకు వచ్చి 4 గంటల వరకు సుమారు 2 గంటల సేపు క్లాస్ చెప్పాను అని చెప్తే ఇది ఏం తెలియజేస్తుందంటే పీరియడ్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. అట్లా కాకుండా నేను కరెక్ట్గా 2 గంటలకు వచ్చాను, ఎగ్జాక్ట్గా 2 గంటల క్లాస్కి వచ్చాను అని చెప్తే అది పాయింట్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. సో ఇది విషయం. అయితే ఒక నిర్దిష్ట సమయాన్ని తెలియజేసేది పాయింట్ ఆఫ్ టైము, ఒక నియమిత కాలాన్ని తెలియజేసేది పీరియడ్ ఆఫ్ టైము. వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్గా నేను 2015 జూన్ 12న డిగ్రీ జాయిన్ అయ్యాను అని ఎగ్జాక్ట్గా చెప్తే అది పాయింట్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. ఏంటండి? నేను డిగ్రీ
2015 జూన్ 12వ తారీఖున డిగ్రీ జాయిన్ అయ్యాను అని ఎగ్జాక్ట్గా చెప్తే అది పాయింట్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. అట్లా కాకుండా నేను 2015 జూన్ 12 నుంచి 2016, 2017, 2018 వరకు డిగ్రీ చదువుకున్నాను అని చెబితే ఇది పీరియడ్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. ఏంటండి, 2015 జూన్ 12న డిగ్రీ జాయిన్ అయ్యానని ఎగ్జాక్ట్ చెప్తే అది పాయింట్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. అట్లా కాకుండా 2015 నుంచి 2018 వరకు నేను డిగ్రీ చదువుకున్నాను అని చెబితే అది పీరియడ్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. సో ఇంతవరకు జనరల్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఎకనామిక్ పరిభాషలో ఎగ్జాంపుల్ చెప్తాను. అయితే ఎకనామిక్ పరిభాషలో ఏ విధంగా ఉంటుందంటే, సపోజ్గా 2001 నాటికి భారతదేశ జనాభా 102 కోట్లు అని చెప్పితే అదేం తెలియజేస్తుందండి? పాయింట్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. ఏంటంటే 2001 నాటికి భారతదేశ జనాభా ఎంత అని అడిగితే 102 కోట్లు అని చెప్తే అది ఎగ్జాక్ట్గా చెప్పాం కాబట్టి అది పాయింట్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. అట్లా కాకుండా 2011 నాటికి భారతదేశ జనాభా ఎంత అని చెబితే 120 కోట్లు. సో ఇదేం తెలియజేస్తుందంటే ఇది కూడా ఎగ్జాక్ట్గా చెప్పాం కాబట్టి ఇది కూడా పాయింట్ ఆఫ్ టైంనే తెలియజేస్తుంది. 2001 నాటికి భారతదేశ జనాభా అని ఎగ్జాక్ట్గా చెప్తే 102 కోట్లు అని చెప్తే అది పాయింట్ ఆఫ్ టైంనే తెలియజేస్తుంది. అట్లా కాకుండా 2011 నాటికి భారతదేశ జనాభా 120 కోట్లు అని ఎగ్జాక్ట్ చెప్తే అది కూడా పాయింట్ ఆఫ్ టైంనే తెలియజేస్తుంది. అట్లా కాకుండా 2001 నుంచి 2011 మధ్య కాలంలో 10 సంవత్సరాల కాలంలో భారతదేశ జనాభా ఎంత పెరిగింది అంటే 18 కోట్లు పెరిగిందని చెప్తాం. సో దీనిని ఏమంటామంటే పీరియడ్ ఆఫ్ టైం అంటాం. దీనిని ఏమంటాం? పీరియడ్ ఆఫ్ టైం అంటాం. 2001 నుంచి 2011 మధ్యలో 10 సంవత్సరాల కాలంలో భారతదేశ జనాభా ఎంత పెరిగిందంటే 18 కోట్లు. ఎంతండి? 18 కోట్లు. ఇది ఏం తెలియజేస్తుందంటే పీరియడ్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. అట్లా కాకుండా 2001లో భారతదేశ జనాభాని ఎగ్జాక్ట్ చెప్తే అది పాయింట్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. 2001 మరియు 2011 మధ్యలో భారతదేశ జనాభా ఎంత పెరిగిందంటే అది పీరియడ్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. సో ఇది ఒక నిర్దిష్టమైన సమయాన్ని తెలియజేస్తే అది పాయింట్ ఆఫ్ టైం తెలియజేస్తుంది. ఒక నియమిత కాలానికి చెప్తే అది పీరియడ్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. సో ఇది పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏంటి, పాయింట్ ఆఫ్ టైం అంటే ఏంటి అనేది అర్థం. 3 ఉదాహరణలు చెప్పాను, మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఇప్పుడు ఈ యొక్క పదాలని ఎకనామిక్కి అప్లై చేద్దాం. ఎకనామిక్స్కి అప్లై చేద్దాం. అయితే ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే సంపద మరియు ఆదాయం. ఏంటి? సంపద మరియు ఆదాయం అండి. సంపదకి ఆదాయానికి మధ్య తేడా ఏంటని ప్రశ్న వేసుకుంటే ముందు కొంత మనకి తెలియవలసిన విషయం ఏంటంటే సంపద అంటే ఏంటి, ఆదాయం అంటే ఏంటి అనే విషయం ముందుగుండా మనకు తెలియాలి. సో ఎగ్జాంపుల్గా సంపద అంటే ఏంటి, ఆదాయం అంటే ఏంటి అంటే, క్లాసులో ఒక కుర్రోడిని నేను నిలబెట్టి నీ యొక్క సంపద ఎంత అని ప్రశ్నించాను. ఏంటండి? క్లాసులో ఒక అబ్బాయిని నిలబెట్టి నీ సంపద ఎంతని ప్రశ్నించాను, మరియు అదే వ్యక్తిని నీ ఆదాయం ఎంతని కూడా ప్రశ్నించాను. ఏంటండి? నీ ఆదాయం ఎంతని కూడా ప్రశ్నించాను. సో ఎప్పుడు కూడా సంపద కంటే ఆదాయం తక్కువగానే ఉంటుంది. ఏంటండి? సంపద కంటే ఆదాయం ఎప్పుడు కూడా తక్కువగానే ఉంటుంది.
ఎందుకంటే సపోజ్గా క్లాసులో ఒక అబ్బాయిని నేను నిలబెట్టి నీ సంపద ఎంత అని అడిగితే ఆ అబ్బాయి దానికి సమాధానం ఏం చెప్పాడంటే నా సంపద 10 ఎకరాలు అని చెప్పాడు. ఏంటండి, నా సంపద 10 ఎకరాలు అని చెప్పాడు. ఒక్కొక్క ఎకరా 10 లక్షలు అని చెప్పాడు. ఏంటండి, నా సంపద 10 ఎకరాలు, ఒక్కొక్క ఎకరా 10 లక్షలు అని చెప్పాడు. సో ఒక ఎకరా 10 లక్షలు కాబట్టి 10 ఎకరాలు వాడి దగ్గర ఉంది కాబట్టి మొత్తం డబ్బు రూపంలో చెప్తే 1 కోటి రూపాయలు. ఏంటండి, డబ్బు రూపంలో చెప్తే 1 కోటి రూపాయలు. ఇది వాడి సంపద. ఏంటండి, ఈ 1 కోటి రూపాయలు అనేది వాడి సంపద. అట్లా కాకుండా ఈ యొక్క 10 ఎకరాలను కూడా తను కౌలుదారులకి ఇచ్చాడు. ఏంటండి, కౌలుదారులకి ఇచ్చేశాడు. సో ఈ యొక్క కౌలుదారులు సంవత్సరానికి 1 ఎకరానికి 10,000 చొప్పున చెల్లించేవాళ్ళు. ఏంటండి, ఈ 10 ఎకరాలు కూడా కౌలుదారులకి అప్పచెప్పాడు. ఈ యొక్క కౌలుదారు సంవత్సరానికి 10,000 చొప్పున 1 ఎకరాకి ఇచ్చేవాడు. సో 1 ఎకరాకి 10,000 కాబట్టి 10 ఎకరాలు కాబట్టి 1,00,000 రూపాయలు చెల్లించేవాడు. 1,00,000 రూపాయలు చెల్లించేవాడు. ఈ 1,00,000 రూపాయలే ఇతనికి వచ్చిన ఆదాయం. ఏంటంటే ఈ 1,00,000 రూపాయలే ఇతనికి వచ్చిన ఆదాయం. ఇతని దగ్గర ఉన్న 1 కోటి రూపాయలు అంటే 10 ఎకరాల భూమి ఇతన సంపద అయితే ఇతనికి వచ్చిన ఆ 1,00,000 రూపాయలే తన ఆదాయం. ఇప్పుడు అర్థమై ఉంటుంది ఆదాయం అంటే ఏంటి, సంపద అంటే ఏంటి అనేది. అయితే సంపద అంటే ఏంటి, ఆదాయం అంటే ఏంటి మీకు అర్థమై ఉంటుంది. అయితే సపోజ్గా ఎవరైనా వచ్చి నీ ఆదాయం ఎంత అని అడిగితే, నీ శాలరీ ఎంత అని అడిగితే మనం ఏం చెప్తామంటే 50,000 పర్ మంత్ అని కానీ, 50,000 పర్ 1 వీక్ అని కానీ, 50,000 పర్ 1 ఇయర్ అని చెప్తూ ఉంటాం. ఏంటండి, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి నీ శాలరీ ఎంత అని అడిగితే మనం ఏమేమి చెప్తామంటే 50,000 పర్ మంత్, 50,000 పర్ 1 ఇయర్ ఇలాగా చెప్తూ ఉంటాం. అదే సచిన్ టెండూల్కర్ని నీ యొక్క శాలరీ ఎంత అని అడిగితే, నీ యొక్క ఆదాయం ఎంత అని అడిగితే 50,000 పర్ 1 సెకండ్ అని చెప్తాడు. ఏంటి, 50,000 పర్ 1 సెకండ్ అని చెప్తాడు. అదే విషయాన్ని ముఖేష్ అంబానీ అడిగితే 5 lakhs పర్ 1 minute అని చెప్తాడు. సో ఈ విధంగా నిన్ను కానీ నన్ను కానీ అడిగితే 50,000 పర్ 1 month అని చెప్తాము. సో ఈ విధంగా ఆదాయాన్ని చెప్పేటప్పుడు యూ షుడ్ మెన్షన్ పీరియడ్ ఆఫ్ టైం. ఏంటండి, ఆదాయాన్ని చెప్పేటప్పుడు యూ షుడ్ మెన్షన్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే పీరియడ్ ఆఫ్ టైంని చెప్పకుండా ఆదాయాన్ని చెప్పకూడదు. ఏంటండి, పీరియడ్ ఆఫ్ టైంని చెప్పకుండా ఆదాయాన్ని చెప్పకూడదు. ఎందుకంటే మనకి ఎంత శాలరీ వచ్చినా అది వారానికో నెలకో సంవత్సరానికే వస్తుంది కానీ మామూలుగా రాదు. సో ఈ విధంగా ఆదాయాన్ని చెప్పేటప్పుడు యూ షుడ్ మెన్షన్ పీరియడ్ ఆఫ్ టైంని చెప్పాలి. అట్లా కాకుండా నీ సంపద ఎంతని ఎవరైనా అడిగితే, ఏంటంటే మీ సంపద ఎంత అని ఎవరైనా అడిగితే నువ్వు ఎగ్జాక్ట్గా నీ దగ్గర ఎంత ఉందో అంతే చెబుతావు. 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు, 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు, ఎంత ఉంటే అంత ఎగ్జాక్ట్గా చెప్తావు. కాబట్టి అది పాయింట్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. అది ఎగ్జాక్ట్గా చెప్పా కాబట్టి అది పాయింట్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. ఆదాయం అయితే పీరియడ్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. ఆదాయం అయితే పీరియడ్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. సో ఈ విధంగా ఒక నిర్దిష్ట కాలానికి చెప్తే అది పాయింట్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది, లేదా ఒక నియమిత కాలానికి చెప్తే అది పీరియడ్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. సో ఇట్లా కాకుండా సపోజ్గా అయితే ఈ యొక్క సంపద కంటే ఆదాయం ఎందుకు తక్కువగా ఉంటుందంటే ఏంటండి, సంపద కంటే ఆదాయం ఎందుకు తక్కువగా ఉంటుందంటే సంపద మీద వచ్చే రిటర్నే ఆదాయం. ఏంటండి, సంపద మీద వచ్చే రిటర్నే ఆదాయం. ఎందుకంటే అక్కడ చెప్పాము 10 ఎకరాల భూమి 1 కోటి రూపాయలు అయితే దాని మీద వచ్చే ఆదాయం ఎంతండి, 1,00,000 రూపాయలు. సో ఈ విధంగా సంపద అనేది ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది, ఆదాయం అనేది ఇప్పుడు కూడా తక్కువగానే ఉంటుంది. సో ఈ విషయం మీకు అర్థమై ఉంటుంది. అట్లా సపోజ్గా భారతదేశ సంపద అంటే ఏంటంటే, భారతదేశ సంపద భూములు, భవనాలు, పరిశ్రమలు, సో ఇవన్నీ
కొన్ని లక్షల కోట్లు విలువైన సంపద. భారతదేశ సంపద కొన్ని లక్షల కోట్లు విలువైన సంపద. సో ఈ సంపద మీద వచ్చే సంవత్సరానికి వచ్చే ఆదాయమే జాతీయ ఆదాయం. ఏంటండి, ఈ యొక్క భారతదేశ సంపద మీద వచ్చే సంవత్సరానికి వచ్చే ఆదాయమే జాతీయ ఆదాయం. సో ఎప్పుడు కూడా జాతీయ ఆదాయాన్ని ఫ్లో కాన్సెప్ట్లోనే చెప్పుకుంటాం. ఆదాయం ఎప్పుడు కూడా పీరియడ్ ఆఫ్ టైం చెప్తుంది, సంపద ఎప్పుడు కూడా పాయింట్ ఆఫ్ టైంని చెప్తుంది. ఏంటండి, సంపద ఎప్పుడు కూడా పాయింట్ ఆఫ్ టైంని చెప్తుంది, ఆదాయం ఎప్పుడు కూడా పీరియడ్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. సంపద అంటే స్టాకు, ఆదాయం అంటే ఫ్లో. సో ఇన్కమ్ని ఎప్పుడు కూడా ఫ్లో కాన్సెప్ట్లోనే చెప్పుకుంటాం. ఇన్కమ్ని అంటే ఆదాయాన్ని ఎప్పుడు కూడా ఫ్లో కాన్సెప్ట్లోనే చెప్పుకుంటాం. అయితే ఈ విధంగా సంపద అనేది పాయింట్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది, ఆదాయం అనేది పీరియడ్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. అయితే ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఒక సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొనే లెక్కిస్తాము. ఏంటండి, జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఒక సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొనే లెక్కిస్తాము. ఎందుకనగా జాతీయ ఆదాయం అనేది ఫ్లో కాన్సెప్ట్, అంటే ప్రవాహ భావన. సో ఎప్పుడు కూడా జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు సంవత్సరంలోనే లెక్కిస్తాం. ఎందుకంటే ఇది ప్రవాహ భావన. ఏంటండి, ఎందుకనగా ఇది ప్రవాహ భావన కాబట్టి దీన్ని ఎప్పుడు కాలంతోనే లెక్కిస్తాం. ఏంటండి, జాతీయ ఆదాయం అనేది ప్రవాహ భావన కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా కాలంలోనే లెక్కిస్తాం. ఎందుకంటే నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఏ ఫ్లో కాన్సెప్ట్ బట్ నాట్ ఏ స్టాక్ కాన్సెప్ట్. ఏంటండి, నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఏ ఫ్లో కాన్సెప్ట్ బట్ నాట్ ఏ స్టాక్ కాన్సెప్ట్. ఏంటంటే జాతీయ ఆదాయం అనేది ప్రవాహ భావనే కానీ నిల్వ భావన కాదు. ఏంటంటే జాతీయ ఆదాయం అనేది ప్రవాహ భావన కానీ నిల్వ భావన కాదు. ఇది సంపద మరియు ఆదాయం. సంపద అనేది స్టాకు, ఆదాయం అనేది ఫ్లో. సో జాతీయ ఆదాయాన్ని ఫ్లో కాన్సెప్ట్లోనే లెక్కిస్తాము. అయితే దీని మీద ఒక క్వశ్చన్ వచ్చింది అసిస్టెంట్ డైరెక్ట్లో. అదేంటంటే నేషనల్ ఇన్కమ్ ఈజే అంటే జాతీయ ఆదాయం అనేది ఎటువంటి భావన అనేది ప్రశ్న అడగడం జరిగింది అసిస్టెంట్ డైరెక్టర్లో. అది దీని యొక్క ఆప్షన్స్ ఏంటంటే, ఒకటి ఫస్ట్ ఆప్షన్ స్టాకు, రెండో ఆప్షన్ ఫ్లో, థర్డ్ ఆప్షన్ స్టాక్ అండ్ ఫ్లో, ఫోర్త్ ఆప్షన్ ఎయిదర్ స్టాక్ అండ్ ఫ్లో. 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. అంటే నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఏ ఫ్లో కాన్సెప్ట్. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఏ ఫ్లో కాన్సెప్ట్. జాతీయ ఆదాయం అనేది ప్రవాహ భావన. సో ఇది అసిస్టెంట్ డైరెక్టర్లో అడగడం జరిగింది 2017లో. సో నెక్స్ట్ వన్ ఏంటంటే రుణం మరియు రుణంపై వడ్డీ. ఏంటండి, నెక్స్ట్ వన్ ఏంటి, రుణంపై వడ్డీ. రుణంపై వడ్డీకి మధ్య తేడా ఏంటని మనం ప్రశ్న వేసుకుంటే, రుణం అనేది స్టాకు, రుణంపై వడ్డీ అనేది ఫ్లో కాన్సెప్ట్. ఏంటండి, రుణం అనేది స్టాక్ కాన్సెప్ట్, రుణంపై వడ్డీ అనేది ఫ్లో కాన్సెప్ట్. సో రుణం అనేది నీ యొక్క అప్పు ఎంత అని మనం అడిగితే ఎగ్జాక్ట్గా 10 లక్షలు, 20 లక్షలు, 5 లక్షలు అని ఎగ్జాక్ట్గా నువ్వు చెప్తావు కాబట్టి అది పాయింట్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. మరియు స్టాక్ కాన్సెప్ట్ ఏంటంటే నీ యొక్క అప్పు ఎంత ఉందని చెప్తే నువ్వేం చెప్తావంటే ఎగ్జాక్ట్గా నాకు 10 లక్షలు అప్పు ఉందని చెప్తావు కాబట్టి ఇది పాయింట్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. అట్లా కాకుండా రుణంపై వడ్డీ ఏంటంటే నీకు 10 లక్షలు అప్పు ఉంది కాబట్టి నువ్వు నెల ₹1,00,000, 2 లక్షలు వడ్డీ చెల్లిస్తూ ఉంటావు. ఏంటి, ₹1,00,000, 2 లక్షలు వడ్డీ చెల్లిస్తూ ఉంటావు, నెల చెల్లిస్తూ ఉంటావు. కాబట్టి ఇది పీరియడ్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. రుణం అయితే పాయింట్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది, ఎగ్జాక్ట్గా చెప్తావు కాబట్టి
రుణంపై వడ్డీ అయితే నెల నెలా కడతావు కాబట్టి ఇది పీరియడ్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. ఇది పీరియడ్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. ఈ విధంగా ఒక నిర్దిష్ట కాలానికి చెప్తే అది పాయింట్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. ఒక నియమిత కాలానికి చెప్తే అది పీరియడ్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే జనాభా మరియు జనాభా రేటు. ఏంటంటే జనాభా మరియు జనాభా రేటు, ఈ రెండింటి మధ్య తేడా ఏంటని ప్రశ్న వేసుకుంటే జనాభా అనేది స్టాకు, జనాభా రేట్ అనేది ఫ్లో. ఏంటంటే జనాభా అనేది పాయింట్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది, స్టాక్ అనేది పీరియడ్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. ఎందుకనగా జనాభా మనం అడిగితే 2001 నాటికి 108 కోట్లు అని ఎగ్జాక్ట్గా చెప్తాము. 2001 నాటికి భారతదేశ జనాభా 108 కోట్లు అని ఎగ్జాక్ట్గా చెప్తాం కాబట్టి జనాభా అనేది పాయింట్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది, పాయింట్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. మరియు స్టాక్ కాన్సెప్ట్. అట్లా కాకుండా జనన రేట్ అనేది మంత్లీ గణించవచ్చు, 6 మంత్స్కి గణించవచ్చు, 1 ఇయర్కి గణించవచ్చు, 2 సంవత్సరాలకు గణించవచ్చు. సో ఈ విధంగా గణిస్తూ పోతూ ఉంటాం కాబట్టి ఇది పీరియడ్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. ఇది ఫ్లో కాన్సెప్ట్. సో జనాభా అనేది పాయింట్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది, జనాభా రేట్ అనేది పీరియడ్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. సో ఈ విధంగా ఒక నిర్దిష్ట కాలానికి, ఒక నిర్దిష్ట సమయానికి చెప్తే అది పాయింట్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. ఒక నియమిత కాలానికి చెప్తే అది పీరియడ్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. సో ఇవి అయితే నెక్స్ట్ క్లాస్లో జాతీయ ఆదాయం అంటే ఏంటి, వాటి యొక్క నిర్వచనాలు అంటే ఏంటి అని విషయంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అని ఉండాలి.